అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది. ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఇప్పటికే అనేక సామాజిక కార్యక్రమాలతో ప్రజల యొక్క ఆదరాభిమానులను సంపాదించుకుని వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజాసేవ భవన్లో 2 ఏళ్లుగా నిత్యాన్నదానం చేస్తూ అన్నదాతగా పేరు తెచ్చుకున్నారు. 100 మంది ఆకలి తీరుస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. 10 మందికి అన్నం పెట్టాలన్న ఆలోచన అందరికీ రాదు. వచ్చినా ఏదో ఒక పూట పెట్టే వాళ్లే ఉంటారు. కానీ ప్రతిరోజు నిత్యాన్నదానం చేసేవారు అరుదు. ఆకావుకు చెందిన వారే కంది శ్రీనివాసరెడ్డి. పేదల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో ప్రారంభించిన ఈ అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆయన్ను పలువురు అభినందిస్తున్నారు. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటూ తమ దీవెనలు అందిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోగతి సాధించాలని ఇన్ఛార్జ్ డిఆర్ఓ జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి రమేష్ రాథోడ్ తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానం వద్ద నుంచి చేపట్టిన ఈ కార్యక్రమానికి రమేష్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విద్యార్థులకు, ఔత్సాహికులకు SBI తరపున టీ-షర్ట్స్, క్యాప్లు అందజేశారు. అనంతరం లీడ్ బ్యాంక్ మేనేజర్ భాస్కర్ ప్రసాద్ ఇతర బ్యాంక్ అధికారులతో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి 2K రన్ను ప్రారంభించారు. విద్యార్థులు, బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారులు ఉత్సాహంగా ఈ రన్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ చౌక్ వరకు వెళ్లి తిరిగి మరలా స్టేడియం వద్దకు చేరుకున్నారు. డిపాజిట్ల ట్రాన్సాక్షన్ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని రమేష్ రాథోడ్ తెలిపారు. అటు బ్యాంకర్ల ఆర్థిక లక్ష్యాలు నెరవేరే విధంగా వారికి సహకారాలు అందించాలని సూచించారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మరో 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్లో ఆయన ఆదేశాల మేరకు ఏసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేశారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని ఆ పార్టీ జిల్లా నాయకులు తెలిపారు. ఆ ప్రకంగానే ప్రతి ఒక్కరూ హామీని తీరుస్తుందన్నారు. అందులో భాగంగానే తాజాగా గృహజ్యోతి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్ఎస్ జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, డీసీసీబీ మైక్ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, డీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ పర్దాన్ సమాజ్కు రాజకీయంగా గుర్తింపు లభించడంతో పాటు వివిధ నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రావాలంటే అందరూ పార్టీలకు అతీతంగా ఐక్యతతో ఏకతాటిపై ఉండాలని ఆదివాసీ పురోహిత్ పర్దాన్ సమాజ్ నాయకులు హీరా సుఖ జయంతి ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దుర్వ నగేష్, పోసం ఆనందరావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ పురోహిత్ సమాజ్ సంఘం భవన స్థలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం జిల్లాలోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన గోండి ధర్మగురు హీరాసుఖ జయంతి ఉత్సవాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాజరైన ఆదివాసీ పర్దాన్ కులస్తులు, ఆదివాసీ 9 తెగల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కర్షకులు, కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇంతకు ముందు కూడా ఆదివాసీ పర్దాన్ సమాజ్ నిర్వహించే కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని అదే ఐక్యత ముందుకు సాగించాలన్నారు. సమాజాన్ని ఏకదాడిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. దీనికి ప్రతి ఒక్క ఆదివాసీ పర్దాన్ సమాజ్కు చెందిన సభ్యులు సహకరించి ప్రోత్సహించాలన్నారు. ఆదివాసీ పర్దాన్ సమాజ్కు గుర్తింపు లేకపోవడంతో ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనకబాటుకు గురవుతున్నామన్నారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో పర్దాన్ సమాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడవి శంకర్, నాయకులు కుర్సంగే యాదవరావు, గేడం మాధవ్, స్టెడ్మాగ్ సుభాష్, గేడం జనార్దన్, ఆర్కే శేషరావు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. కళాశాల విద్యార్థులే స్వయంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, దేశ ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు ప్రతిపక్ష సభ్యులుగా అవతారమెత్తి పార్లమెంట్ సమావేశాల మాదిరిగానే పలు అంశాలపై సభా వేదికలో చర్చించారు. ప్రజా సమస్యలపై అధికార ప్రతిపక్ష సభ్యులు వాద ప్రతివాదాలు చేసుకుంటూ ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటూ పార్లమెంట్ సమావేశాలను గుర్తు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష హోదాలో ఉన్న సభ్యులు ఎండగడితే అధికార పక్ష విద్యార్థులు తమ ప్రభుత్వ హయాంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ సభను ఆద్యాంతం రక్తి కట్టించారు. చట్టసభలపై విద్యార్థి దశలోనే పూర్తిస్థాయి అవగాహన కల్పించడం కోసమే యూత్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. మొత్తానికి పార్లమెంటు సమావేశాలను మైపరిపించేలా ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. జీవోఎంఎస్ 60 ప్రకారం కాంట్రాక్టు తీసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్ఏ వచ్చే నెల మార్చి
6వ తేదీలోపు కార్మికులకు చెల్లించకుంటే సమ్మెకు వెళతామని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం వద్ద తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డోంగ్రే చందు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి ముజీబ్ అధ్యక్షున జిల్లా కార్యవర్గ సమావేశం నిర్ణయం మేరకు 6వ రోజుకు నిరసన చేపట్టి నినాదాలతో హోరెత్తించారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్, పేషెంట్ కేర్ కార్మికులు జీవో MS-60 ప్రకారం 12,000 చెల్లించాల్సి ఉండగా 11,000 మాత్రమే ఇస్తున్నారని సిర్రా దేవేందర్ ఆరోపించారు. అలాగే PF కింద ప్రతి కార్మికుని ఖాతాలో 3,023 రూపాయలు చెల్లించాల్సి పోయి 800 నుండి 1,600 లోపు మాత్రమే జమ చేసి మిగతా డబ్బులను కాజేస్తున్నారని మండిపడ్డారు. ESA విషయంలోనూ అదే జరుగుతుందన్నారు. ఈ విషయంలో అధికారులు కలగజేసుకుని కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. లేదంటే మూకముడిగా విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. బేలమండలం ఆవాల్పూర్ టాక్లీ గ్రామంలో ఉపాధి హామీ కింద 11 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు స్థానిక ఎంపీటీసీ మినక నాగేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. మండలంలో దాదాపుగా 2 కోట్ల రూపాయలతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేయడం హర్షణీయమని నాగేశ్వర రెడ్డి తెలిపారు. ఇందుకు కృషి చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కద్ది శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాలను మరింతగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరు మీద కేవలం కాలయాపన చేసింది తప్ప ఎక్కడ అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. కద్ది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మండలానికి మరిన్ని నిధులు మంజూరు చేయించవచ్చని, అభివృద్ధి పరుచుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజయ్ గుండావర్, కిసాన్ సెల్ అధ్యక్షుడు ఘర్శ్యామ్, పార్టీ సీనియర్ నాయకులు కళ్ళెం మల్లారెడ్డి, సుధాం రెడ్డి, బోక్రే శంకర్, బోయి శంకర్, ఇట్టడి సురేష్ రెడ్డి, మారుతి, ప్రభాకర్, మోబిన్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలానికి చెందిన రాథోడ్ వనిత ఈ నెల 25 నుంచి 27 వరకు రాంచీలో జరిగిన జాతీయ స్థాయి ఖేలో ఇండియా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి కాంస్య పథకాన్ని సాధించారు. గతంలో తమిళనాడులో జరిగిన సౌత్ జోన్ సెలక్షన్స్లో వెండి పథకం కైవసం చేసుకుని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాథోడ్ వనిత 75 కిలోల వెయిట్ కేటగిరీ ఉమెన్స్ లీగ్ లో పాల్గొన్నారు. పథకం సాధించిన రాథోడ్ వనితను వుషు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ సిఓ సోహెల్ అహ్మద్, అమెచర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ అబ్దుల్ ఉమర్, కోచ్ అన్నారావు వీరేష్ అభినందించారు. 3 సిట్టింగులకు మాత్రమే బీజేపీ అధిష్టానం టికెట్లు కేటాయించిందని వస్తున్న వార్తలు అవాస్తవమని, ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేదని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సిట్టింగులకే టికెట్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మీడియాలో వస్తున్న వరుస కథనాలు తీవ్రంగా ఖండించారు. కొందరు తనకు టికెట్ రాదంటూ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమకు పార్టీలో ఎంపీ టికెట్ కోసం తీవ్ర పోటీ ఉందని, కానీ అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.